ఓకే గైస్, మనం ఇప్పుడు బెల్లూరు జంక్షన్లో ఉన్న రైల్వే రూమ్ డార్మెంటరీకి వచ్చాను. చూడండి, ఇది ఓకే. అది నేను బయటకు వెళ్తున్నాను, అది నేను నెక్స్ట్ రూమ్లో చెప్తాను. రూమ్లో ఉన్న చూడండి చేస్తున్నాను. ఓకే గైస్, అమ్మయ్య. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది అయితే ఇంక రూమ్లో ఉండి చెప్పడం బెస్ట్. రూమ్లో పక్కనే స్టేషన్ కదా, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఓకే, నా లాస్ట్ వీడియో ఏమొచ్చి చూడండి. ఓకే గైస్, ఇప్పుడు నా లాస్ట్ వీడియో ఇప్పుడు దేని దాకా ఇది బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళాం కదా, దాంతో లాస్ట్ కదా. ఓకే, అసలు నేను అక్కడ ఏం షూట్ చేయలేదు. స్టార్టింగ్ రోడ్ మీద షూట్ చేశాను, ఇంకా దాంతో షూట్ చేయలేదు ఎందుకంటే నా మైక్లో ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు ఛార్జింగ్ పెడుతున్నాను, చూడండి. ఛార్జింగ్ పెడుతున్నాను, మీరు చూడాలి ఎంతవరకు పనిచేస్తుందో పోతుందో. అందుకే ఇదంతా ఒకే వీడియోలో చేసేస్తున్నాను. ఇది మొత్తం ఈ వీడియో మొత్తం ఇంకా బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళగలాలి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది ఆ వీడియోలో ఇది చూపించాను కదా, రూమ్ అంటారు అనేది రోడ్ ఎలా వెళ్ళాలని. చూడండి, స్టార్టింగ్ ఆటో దింపుతాడు. సరే చూడండి, స్టార్టింగ్ ఆటో దింపుతాడు. అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళవు లేదనమాట. అందుకు ఇంకా అక్కడ ఉండిపోవాలి. అక్కడ ఫస్ట్ లెఫ్ట్ తీసుకోండి, ఇంకా లెఫ్ట్ అలా వెళ్ళిపోండి, అడగండి. అది వీధులు కొంపు అసలు బాగాలేదు, అస్సలు బాగాలేదు. మీకు ఒకవేళ గుడికి వెళ్ళాలి లేదు, ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తే మాత్రం వెళ్ళండి, లేకపోతే ఫుల్గా అవాయిడ్ చేశాను. అర్థమైందా? చెప్తా, అసలు వరస్ట్ ఉండేది అసలు గుడి. హైలైట్ ఏంటంటే దేవుడి మీద చేతులు పెట్టేస్తున్నారు కదా, చేతులు పెట్టి రుద్దేస్తున్నారు, పాలిష్ ఉతికేస్తున్నారు. అసలు మరి ఇంత రూమ్ కూడా మరి ఇంత వరస్ట్గా ఉంటుందని నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మినిమం ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత వరస్ట్గా ఉంటుందని. ఓకే, అక్కడ లెఫ్ట్ తీసుకుంటాను. మీరు ఎటు వెళ్ళినా అది ఎంట్రీకి వెళ్ళిపోతాను. ఇప్పుడు సెంటర్లో గుడి ఉంది, చుట్టూ ఇంక ఈ స్కాములే, ఈ పంతుళ్ళు, ఐడి కార్డులు, ఇది అది అనుకోండి. అందుకే ఎటు వెళ్ళినా లాబీకి వెళ్తారు మీరు ఆటోమేటిక్గా. అర్థమైందా? ఎటు వెళ్ళినా లాబీకి వెళ్తారు కాబట్టి నో వర్రీస్. అప్పుడు ఏం చేస్తారంటే వచ్చేసారు బయట నుంచి చెప్పులు తీస్తాను, లోపలికి అసలు చెప్పులు అలో చేయడు. అసలు ఎటు గుడి లోపల కాకుండా బయట గర్భం లోపల నుంచి అలో చేయట్లేదు. బయట చెప్పులు తీసేయండి. స్టాండ్ ఉంటుంది, కొన్ని చోటు స్టాండ్ ఉంటుంది, కొన్ని స్టాండ్ ఉండదు. ఒక సైడ్ ఇవి ఉంటాయి, ఒక సైడ్ ఇవి ఉండవు. మొత్తం గజిబిజి ఉంటుంది, మరి వరస్ట్ ఉంటుంది. ముందో చెప్తాను. ఓకే, లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ కొంతమంది ఉంటారు, పంతులు అమ్ముతారు, ఒక ఐడి కార్డు లాంటిది అమ్ముతారు. ఇంకా ఉంటుంది ఐడి కార్డు. ఒక ఐడి కార్డు లాంటిది అమ్ముతారు. ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళ దగ్గర తీసుకున్న 300, బయట కౌంటర్ దగ్గర తీసుకున్న 300, ఎక్కడ దగ్గర 300 తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 300 లైను ఫ్రీ లైన్ తేడట్టు చెప్తాను. నేను 10 గంటలకు వెళ్ళాను, నాకు 5 గంటలు పట్టింది దర్శనం అవ్వడానికి. వాళ్ళు 7 గంటలకి అంతా వెళ్ళారు, వాళ్ళకి 7 గంటలు పడింది. 2 గంటలు తేడా జనరల్కి దీనికి. నేను వెళ్ళింది మంగళవారం, చాలా రష్గా ఉండే ప్లేస్. అందుకే దయచేసి సాయంత్రం బయలుదేరండి. 4కి వెళ్తే ఎంత కాదు, 5 అవర్స్ వేసుకొని 9కి క్లోజ్ చేసి 8 క్లోజ్ చేసేస్తారు మ్యాక్సిమం. దాని ముందే అయిపోతుంది. లేకపోతే 3కి అలాగ వెళ్ళండి. నాలా మార్నింగ్ పూట చెప్తున్నాం కదా, ఫుల్ ఇంకా రష్. 300 ఇస్తారు, లేదా కూడా మీ ఇష్టం. 2 గంటలు గంట తేడా ఉంటుంది అంతే, జనరల్కి దీనికి అంతే. తప్ప ఏదో ఒక లైన్ పోయి ఏకంగా డైరెక్ట్ విఐపీ లాగా, పేరుకి మాత్రం విఐపీ అంటాడు కానీ లోపల ఏవి ఉంటుంది. అదే మ్యాజిక్, పేరుకి అదే అంతే విఐపీ. ఓకే, విఐపీ వద్దు, బొక్క వద్దు, లేట్ అయినా పర్లేదంటే వెళ్ళిపోండి, జనరల్కి హ్యాపీగా వెళ్ళిపోండి.
చెప్తున్నాం కదా, జనరల్ వాళ్ళకు నాకు అదే చెప్పాడు. సబ్ కుచ్ ఏకీ అవుతాయి, సబ్ ఫాల్తీ అని. అంటే అంతా ఒకటే అవుతుంది మొత్తం, డబ్బులు నొక్కడానికి అంతా. ఒకసారి డబ్బులు ఇచ్చేసాక ఇంక అంతే, నువ్వు అవడం ఆడవడం. అర్థమైందా? ఆ పొంతులు అంటాడు, నీతో పాటు నేను వస్తాను. ఆ పంతులు అంటారనమాట, నీతో పాటు నేను లోపలికి వస్తాను, లైన్ ఏమి ఉండదు, నేను అదే అంటాడు. 2-3 సెకండ్లు చూస్తాడు, మాయ అటు మాయ ఇటు మాయ. అంటే గుడి లోపల చాలా లైన్లు ఉంటాయి, తిరిగి 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 దేవుడికి. వాళ్ళు ఏదో చేస్తారని మనం వెళ్ళి దేవుడి మీద పడిపోయి చేతులు రుద్దిసుకొని, చేతులు రాసేసి మొహాలు రాసేసి ఏంటది అసలు. కావాలంటే జస్ట్ దేవుడిని అలా దండం పెట్టుకొని జస్ట్ టచ్ చేసి వచ్చేయచ్చు. అదే చేయండి మ్యాక్సిమం, ఒకవేళ మీకు అంతగా చెయ్యాలని ఉంటే. అదే కదా, ఇది ఒక 12 శక్తి పీఠాలు. శక్తి సినిమాలో 12 ఉంటాయి కదా, మన హీరో కూడా నొక్కుతాడు. అవి అంత ఇంపార్టెన్స్ అయిన టెంపుల్ని పంపి చేసి వదిలేశారు. ఇంకా గవర్నమెంట్ పట్టించుకోదు, అక్కడ అసలు లైన్ ఉందో లేదో తెలియదు, మొత్తం ఇంకా బక్వాస్ మొత్తం. నార్త్లో ఇప్పుడు నేను పూరికి వెళ్ళినా బక్వాస్, పనికిమాలింది. దేవుడు కాదు ఇక్కడ, మెయింటెనెన్స్ అవన్నీ పనికిమాలి మెయింటెనెన్స్. పూరి పనికిమాలి మెయింటెనెన్స్, ఇది పనికిమాలిదే. ఇంకా అప్పుడు ఈరోజు నేను విక్టోరియా ప్యాలెస్కి వెళ్తున్నాను. విక్టోరియా ప్యాలెస్ బాగానే ఉంటుంది, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫారినర్స్ వస్తారు కదా, మనం చూపించుకోవాలి కదా నీట్గా ఉన్న వాళ్ళు. ఎంత ట్రై చేసినా అది అవ్వదు కదా మనకి. నార్త్ ఇంకా అంతే, ఇంకా మనం ఏం చేయలేం. ఏంటి అక్కడ గుడి లోపల కైని అక్కడ పెడతాడు ఊసేస్తున్నారు, ఇంకా వేస్ట్ కదా. ఓకే, ఇది అలాగా చెప్పాను కదా, ఆటో దిగుతారు. ఇంకా నేను వెళ్ళింది ఎలాగంటే స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాను, మళ్ళీ చివరికి మీకు ఎండ్ వస్తేనే లెఫ్ట్ తీసుకుంటాను. ఎండ్ వచ్చేది మళ్ళీ ఇంకో లెఫ్ట్ తీసుకున్నాను, అంతే. అక్కడ కౌంటరే ఉండవు, ముందు చెప్తున్నాను. కౌంటర్లో ఉండవు, గవర్నమెంట్ వాడు ఉండడు, పోలీసు వాడు ఉంటాడు. అక్కడ లోపల మనం బయటని తోసేయడానికి, లోపల గుడి లోపల దర్శనం అవుతుందా, అక్కడ వెనకాల తోస్తాడనమాట. తోస్తే మనం వెళ్ళి ముందుకెళ్ళి పడిపోయి రాలిపోవాలంట. అలా అక్కడ ఉంటాడు అంతా పోలీసు, మొత్తం ఆడు స్క్రాప్ పోలీసు వాళ్ళు. ఇంకా బయట ఉంటాడు, లోపలికి వెళ్ళి బయటకు వస్తాం కదా, ఆ బయట ఎంట్రీ దగ్గర ఉంటాడనమాట. ఎవడు ఎంట్రీ లోపల నుంచి బయటికి రాకుండా, అది లోపలికి రాకుండా. అంతే, ఇది అయిపోయింది అంతే. అక్కడ ఉంటాడు పోలీసు. చాలా మీ వస్తువులు మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను ఫుల్ నా బ్యాగ్, దాంతోపాటు ఈ గోప్రో మొత్తం ఏ టు జెడ్ పట్టుకెళ్ళిపోయినా, ఏ లోపలే ఆపలేదు. వాటర్ బాటిల్ ఒకవేళ లేడీస్ కానీ వెళ్ళాను అనుకో, నగలు వేసుకోకుండా వెళ్ళాను కలిసి మంచిగా చెప్తున్నాడు. ఏ వద్దు, లాగేస్తారు గట్టిగా, మీకు అసలు తెలియదు అసలు లాగినట్టు కూడా. లాగేటప్పుడు క్షణంలో మాయమైపోతుంది మొత్తం, అంత ఫ్రాడ్ అది. ఓకేనా, అంతే. ఇంకా అదే బద్రీనాథ్ టెంపుల్, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఇప్పుడు రెండు చూసాం. ఒకటి లింగరాజ, అది నేను ఆ వీడియో తీయలేదు, తిన్నాం కదా, లింగరాజ టెంపుల్ది ఒడిషాది, అది చెప్పేస్తాను ఒకే దాంట్లో. ఓకే, భువనేశ్వర్లో దిగుతారు. భువనేశ్వర్లో దిగి భువనేశ్వర్ టు లింగరాజ ర్యాపిడో కానీ ఆటో కానీ బుక్ చేస్తాం, పక్కనే భువనేశ్వర్ నుంచి. జస్ట్ బస్సు అయినా వెళ్తే, బస్సు మీకు ఫ్యామిలీతో వెళ్ళానుకో ఆటో మీద వెళ్ళండి, లేకపోతే బస్సు ఎక్కాను. అక్కడ అడుగుతారు లేదు ఒకలా, లింగరాజ్ టెంపుల్ అంటే లింగరాజ్ జంక్షన్లో దిగేసి 600 మీటర్లు ఉంటుంది లోపలికి వెళ్ళండి. ఒకవేళ మీరు సోలోగా అయితే 600 మీటర్లు నడిచిపోయిన, లేకపోతే భువనేశ్వర్ స్టేషన్ నుంచి డైరెక్ట్ ఆటో బుక్ చేసుకోండి. ఇంకా ఎంత 150 or 200 అవుతుంది. 4-5 ఉంటారు, ఎలాగైనా ఒకటే కదా పడుతుంది. ఓకే, అలాగే వెళ్ళిపోయి లింగరాజ్ టెంపుల్ అలాగే ఉంటుందంట. నేను ఆ వీడియో పెట్టాను, చిన్న గ్లింప్ పెట్టాను. ఎంట్రీ ఉంటుంది, ఒక లెఫ్ట్ సైడ్ షూస్, అదే అన్ని వస్తువులు పెట్టుకోవడానికి. దాని పక్కనే చిన్న లైన్ ఉంటుంది అనమాట. ఆ లైన్ నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోవడం. నేను వెళ్ళినప్పుడు ఫుల్ ఖాళీ ఉందంటే సాయంత్రం పూట వెళ్ళాను కలిసి. నేను 4 o'clock వెళ్ళాను, పూరీలు తబ్బయింది కదా, అందుకు 4 o'clock వెళ్తే ఖాళీగా ఉంది. వెళ్ళాను, మ్యాక్సిమం గంటలో మొత్తం అయిపోయింది, దర్శనం అయిపోయింది. అన్ని గుళ్ళు చూసాను, లోపల 18 ఎన్నో ఉంటాయి, అన్నీ చూశాను. ఇది ఒక శక్తిపీఠం, అదొక శక్తిపీఠం లింగరాజ్ టెంపుల్ది. అంతే, అదొక ఇంకా 12 శక్తిపీఠ.
పేరు సరిగా శక్తిపీఠాలు 52 ఎన్నో ఉంటాయి, ఇవి 12 ఉన్నాయి. జ్యోతిర్లింగాస్ 12. 12లో మనం 2 చూసాం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అన్ని మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ఆ ఏరియాలో ఉంటాయి అనుకుంటా. ఇప్పుడు ఇక వెస్ట్ బెంగాల్లో ఒకటి గైస్, ఇది బద్రీనాథ్ టెంపుల్ ఒకటి. నెక్స్ట్ అది లింగరాజ్ టెంపుల్ 2. ఆ 2 ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అస్సలు మీరు వెళ్ళాలంటే వెళ్ళండి, లేకపోతే అస్సలు ముట్టుకో. లింగరాజ్ టెంపుల్ కొంచెం పర్లేదు, అంటే సాయంత్రం పూట వెళ్ళండి, మ్యాక్సిమం సాయంత్రం పూట వెళ్ళిపోండి, అదే బెస్ట్. ఓకే, ఇప్పుడు బద్రీనాథ్ టెంపుల్కి మొత్తం అయిపోయింది. ఓకే, టెంపుల్ గైడ్ మొత్తం ఇంకా చెప్పేసినట్టు ఇంకేమైనా మర్చిపోయినా ఆలోచిస్తున్నాను. ఆ ఎంట్రీ ఏమి ఉండదు, ఫ్రీ జనరల్ టికెట్కి. మామూలుగా అయితే 300 కట్టాలి. ఇంకో ఏదో ప్రీమియం అంటే అది 600 కట్టాలి. అది ఎలాగుంటుందో తెలియదు. అడగండి అండి అసలు 600 కదా, ఇంకెందుకు అసలు అడగకుండా. అయినా అక్కడికి వెళ్ళాక మీ మూడంతా ఇంత ఖరాబ్ అయిపోతుంది తెలుసా. ఎటు చూసా ప్రజలు నొక్కేస్తారు, నడువులు నొప్పి వచ్చేస్తుంది, అసలు ఏటో తెలియదు అంతే మొత్తం. అంతే కదా. ఇప్పుడు ఇది బద్రీనాథ్ టెంపుల్ది మొత్తం గైడ్. ఇది బద్రీనాథ్ టెంపుల్ను ఆ చిన్న రోడ్ వీడియోని కలిపి ఈ వీడియో పెడతాను. బాయ్ బాయ్.